అడిగితే అడిగాడు గానీ 'బిగ్ బాస్‌ని' కడిగి పారేసాడు నాగమణికంట. వారం వారం నామినేషన్స్ అంటారు. జనం ఓట్లు వేయించుకుంటారు. జనం తీర్పిచ్చిన తర్వాత మళ్ళీ హౌస్‌లో వాళ్ళని ఇన్వాల్వ్ చేసి వాళ్ళని సేవ్ చేసుకుంటారు. అంటే అలాంటప్పుడు జనంతో ఓట్లు వేయించుకోవడం ఎందుకు? అంటే కోట్లాది మంది జనం ఓట్ల కంటే ఆ తుప్పాస్ బ్యాచ్ ఎక్కువ. అసలు వాళ్ళకి నామినేషన్ చేయడమే చేత కాదు. అలాంటి పనికిమాలినోళ్ళకి ఎలిమినేషన్ బెత్తం ఇవ్వడం ఏంటి? ఎవడ్రా మణికంఠకి బుర్ర లేదని అనేది? మనోడి మైండ్ గేమ్ మామూలుగా లేదు. తొలి వారంలో సింపతి డ్రామాతో హైప్ తెచ్చుకుని 'బిగ్ బాస్' హౌస్‌లో జెండా పాతేశాడు. సరే, అతను కన్‌ఫ్యూజ్ అవుతున్నాడో, అందరినీ కన్‌ఫ్యూజ్ చేస్తున్నాడో అవన్నీ పక్కన పెడితే వారం వారం వింత పోకడలతో 'బిగ్ బాస్' ఆట తప్ప వేరే ధ్యాస లేకుండా హౌస్‌లో ఉండాలని తపించిపోతున్నాడు. నిజానికి హౌస్‌లో ఉన్న వాళ్ళలో చాలామంది పబ్లిక్ పార్క్‌లో లేదంటే ఓయో రూమ్‌లోనో ఎంజాయ్ చేయడానికి వచ్చినట్టే ఉన్నారు. కానీ మణికంఠ మాత్రం గేమ్‌పై ఫోకస్ పెడుతున్నాడు. హౌస్ మొత్తం అతన్ని టార్గెట్ చేయడమే అతని అస్త్రంగా మారింది. హౌస్‌లో ఉన్నవాళ్ళు అతన్ని తొక్కే కొద్దీ పైపైకి ఎక్కుతున్నాడు. అయితే తనకు నచ్చకపోతే ఎదుటి వాళ్ళని ప్రశ్నించడమే కాదు, 'బిగ్ బాస్'ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఆడియన్స్ ఓట్లు వేసి తనని సేవ్ చేసిన తర్వాత హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్స్ అభిప్రాయం ఎందుకు తీసుకుంటున్నారు? నన్ను ఆల్రెడీ జనం ఓట్ల ద్వారా సేవ్ చేశారు కదా! మరి నన్నెందుకు జీరో అని చెప్పి జైల్‌లో వేశారు? జనం సేవ్ చేశారంటే హౌస్‌లో ఉండడానికి అర్హత ఉందనే కదా అర్థం. జనం వాళ్ళ అభిప్రాయాన్ని ఓట్ల ద్వారా చెప్పిన తర్వాత హౌస్‌లో వాళ్ళు ఇన్వాల్వ్ అవ్వడం ఏంటి? వాళ్ళు నన్ను డేంజర్ జోన్‌లో పెట్టడం ఏంటి? ప్రతిసారి ఇలాగే అయితే దానివల్ల నాకు నష్టం జరుగుతుంది కదా! జనాలు పిచ్చోళ్ళు కాదు కదా సేవ్ చేయడానికి. జనాల దృష్టిలో రాంగ్ అవుతుంది కదా! అని 'బిగ్ బాస్‌ని' కరెక్ట్ పాయింట్ అడిగాడు మణికంఠ. అంటే ఆడియన్స్ చీకొట్టినా కూడా హౌస్‌లో ఉన్న ఈ తుప్పాస్ బ్యాచ్ నిర్ణయం ప్రకారం వాళ్ళు కావాలనుకున్న వాళ్ళు హౌస్‌లో ఉండాలి. వద్దనుకున్న వాళ్ళు బయటకు పోవాలి. అయితే మొన్నటి ఆదివారం నాడు సోనియాకి లీస్ట్ ఓటింగ్ వచ్చింది అని చెప్పినా కూడా నాగార్జున హౌస్‌లో ఉన్న వాళ్ళ కంటెస్టెంట్ సోనియా మణికంఠలో ఒకరిని సేవ్ చేసి ఒకరిని బయటకు పంపాలని చెప్పారు. ఎక్కువ ఓట్లు ఎవరికి వస్తే వాళ్ళు హౌస్‌లో ఉంటారు. తక్కువ ఓట్లు వచ్చిన వాళ్ళు బయటకు పోతారు. ఆ సందర్భంలో నిఖిల్, పృథ్వీ, నైనికల్ తప్ప మిగిలిన ఆరుగురు మణికంఠని హౌస్‌లో ఉండాలని చేతులు ఎత్తడంతో అతను సేవ్ అయ్యి బతికిపోయాడు. లేదంటే ఎక్కువ ఓట్లు వచ్చినా కూడా అతను నామినేట్ అయ్యి తక్కువ ఓట్లు వచ్చిన సోనియా హౌస్‌లో ఉండేదన్నమాట. ఇది ఫ్రెండ్స్, నాగమణికంఠపై జరుగుతున్న కుట్ర. మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.